ఈ మ్యూకస్ సక్కర్ ప్రతి మదర్ దగ్గర ఉండాల్సిన ఆయుధం. ఈ మ్యూకస్ సక్కర్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి ఈ వీడియోలో చూడండి. బేబీస్ లో ఎప్పుడైతే విపరీతమైన కోల్డ్ ఉండి బ్రీతింగ్ కి చాలా ఇబ్బంది పడుతూ నోటి ద్వారా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు మీ డాక్టర్ గారి రికమెండేషన్ తోనే మీరు ఈ మ్యూకస్ సక్కర్ ని వాడాలి. ఎట్లాంటి మ్యూకస్ సక్కర్ ని వాడాలి? ఇట్లా రెడ్ కలర్ మ్యూకస్ సక్కర్స్ మీకు అన్ని ఫార్మసీస్ లో దొరుకుతాయి. ఇంకొంచెం ప్రీమియం మ్యూకస్ సక్కర్స్ కూడా దొరుకుతాయి మీకు ఆన్లైన్ లో. మంచి మ్యూకస్ సక్కర్ ఏదైనా మదర్ సైడ్ ఉంచుకోవడం మంచిది. సో మ్యూకస్ సక్కర్ మంచిదా కాదా అని చూడడానికి మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, టిప్ మ్యూకస్ సక్కర్ యొక్క టిప్ చాలా సాఫ్ట్ గా ఉండాలి మరియు బల్బ్ కూడా చక్కగా నొక్కగానే నొక్కునేంత మెత్తగా ఉండాలి. సో ఇది చెక్ చేసుకోండి. మ్యూకస్ సక్కర్ వాడాలి అంటే ఫస్ట్ బేబీని లైయింగ్ డౌన్ పొజిషన్ అంటే ఫ్లాట్ పొజిషన్ లో ఉంచాలి. ఫీడింగ్ ఇవ్వగానే ఎప్పుడు ఇది చేయకూడదు. అట్లీస్ట్ ఫీడింగ్ 1 అవర్ గ్యాప్ తోనే మనం మ్యూకస్ సక్కర్ వాడాల్సి ఉంటుంది. మ్యూకస్ సక్కర్ వాడే ముందు ఫస్ట్ సెలైన్ నాజల్ డ్రాప్స్ బేబీ నోస్ లో అటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు వేయాలి. సెలైన్ డ్రాప్స్ వేసిన తర్వాత ఈ మ్యూకస్ సక్కర్ ని ఇలా వెనకాల టిప్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకుని స్లోగా బేబీ ముక్కులోకి పుష్ చేయకూడదు. చాలా స్లోగా స్మూత్ గా పెట్టి కొంచెం ముక్కు లోపలికి వెళ్ళిన తర్వాత స్లోగా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత బయటికి తీయాలి. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసి పట్టుకుని రెండో ముక్కులో కూడా ఇట్లాగే కొంచెం లోపలికి పెట్టి స్లోగా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత బయట పెట్టేసేయాలి. ఇట్లా ముక్కుతో పాటు నోట్లోంచి కూడా మ్యూకస్ ఉంటే స్లోగా ఇలా పెట్టి స్లోగా స్వీప్ చేస్తూ క్లీన్ చేయొచ్చు. మెయిన్ 2 పనులు చేయకూడదు. ఒకటి, చాలా మంది ఏం చేస్తుంటారంటే బయట సరిగ్గా నొక్కరు, నోట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నొక్కుతారు, లేదా ముక్కులోకి వెళ్ళిన తర్వాత నొక్కుతారు. నొక్కడం వల్ల మ్యూకస్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి బేబీ ఇబ్బంది పడుతుంది. రెండోది, ఇది ఫుల్ గా రిలీజ్ చేయకుండానే బయటకు తీసేస్తారు. ఇది ముక్కులో ఉండగానే ఫుల్ గా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ముక్కులోంచి బయటికి తీయాలి. ఇట్లా చేస్తే బేబీకి ఎట్లాంటి ఇంజురీ జరగదు. ఎన్నిసార్లు చేయాలి? మాక్సిమం 3 to 4 times డే చేయాలి. అంతకంటే ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోతే బేబీ ముక్కు ఇంజూరీ అవుతుంది. మీ డాక్టర్ రికమెండేషన్ లేకుండా గురుగురుమంటుంది కదా అని మాటికి చెయ్యొద్దు. ఇలాగా బాగా విపరీతమైన నోస్ బ్లాక్ మరియు బ్రీతింగ్ ఇబ్బంది పడుతున్నప్పుడే మీరు హాస్పిటల్కి వెళ్ళలేనప్పుడు మ్యూకస్ సక్కర్ అనేది మీ బేబీ లైఫ్ ని కూడా సేవ్ చేస్తుంది. మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మ్యూకస్ సక్కర్ ని క్లీన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గోరువెచ్చని నీళ్లు లేదా ఫ్లోయింగ్ వాటర్ లో ఈ మ్యూకస్ సక్కర్ ని మొత్తం థరోగా క్లీన్ చేసి గాలికి ఆరబెట్టండి. క్లీన్ చేయకుండా మళ్ళీ వాడడం వల్ల ఈ మ్యూకస్ సక్కర్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.